రేవంత్ పాలనలో భూ కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. భూమి కనిపిస్తే చాలు ఆక్రమించేస్తున్నారు. నాదర్గుల్లో 373 ఎకరాల భూములపై ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. ఆ భూమిని ఆనుకొని పొంగులేటి కుమారుడు హర్ష అదనపు డైరెక్టర్గా ఉన్న ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రేకులతో కంచె ఏర్పాటు చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, చెప్పండి, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంకి సంబంధించిన నాయకులు భూదోపిడీకి సంబంధించి పూర్తి సమాచారం అక్కడ అప్డేట్స్ చెప్పండి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఏదైతే రంగారెడ్డి జిల్లాలో సర్వే నెంబర్ 673లోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి యొక్క కుమారుడు అక్రమంగా 373 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేసిన విషయంలో అడిషనల్ కలెక్టర్ చందారెడ్డికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, దాసు శ్రావణ్, వాళ్ళతో పాటుగా ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాణిదేవి, దాసు శ్రావణ్, ఎమ్మెల్యే వివేకానంద, మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డితో పాటుగా వాళ్ళందరూ కూడా వచ్చి ఫిర్యాదు చేసిన విధానం అనేది కూడా, అంటే ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఉన్నాయో ఆ భూములను కాపాడాలని కూడా డిమాండ్ చేశారు. దానిపైన అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ పీఓబీలో ఉంది, దాంతో పాటుగా సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి దానిపైన ఆల్రెడీ చర్యలు తీసుకుంటామని చెప్పేసి తోసిపుచ్చినట్టుగా కూడా సమాధానం ఇచ్చిన పరిస్థితి అనేది కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అదే దాంట్లో దాదాపు 20,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిలో దానికి సంబంధించిన దాంట్లో కూడా దానికి సంబంధించిన 600 మంది రైతులు ఎన్నో సంవత్సరాలుగా జీవనం సంపాదించుకుంటూ వ్యవసాయం చేసుకునే వ్యక్తులని బౌన్సర్లను అడ్డం పెట్టుకొని బయటికి పంపించి వాళ్ళకి సంబంధించినటువంటి బోర్లు ఏదైతే ఉన్నాయో బోర్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన సామాగ్రిని బయటికి పెట్టేసి వాళ్ళని కొట్టి వాళ్ళపైన అక్రమైన కేసులు పెట్టారు. బీఆర్ఎస్ పార్టీ అక్రమైన కేసులు పెట్టారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కలెక్టర్ ని అడిగిన పరిస్థితి అక్కడ మనకు కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పరంగా మంత్రి యొక్క కుమారుడు హర్ష ఆయన యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు ఉన్న దానిపైన వచ్చేసి ఏ విధంగా వాళ్ళు దానిపైన రేకుల షెడ్లు వేస్తారు, దానిపైన షెడ్లు కట్టుకుంటూ నిర్మాణాలు ఏ విధంగా ఏర్పాటు చేస్తారని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చుట్టూరా రేకుల షెడ్లతోని మార్కెట్లు వేస్తే దానిపైన చర్యలు తీసుకోరా, అంటే ప్రభుత్వానికి సంబంధించిన భూములు కాపాడడంలో రెవెన్యూ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ అధికారులు అనేది కూడా కీలక పాత్ర పంచాలి. ప్రభుత్వ భూమిని కాపాడడంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వచ్చి ఫిర్యాదు చేసే వరకు కూడా ఎందుకు నేతలు పట్టించుకోవట్లేరని కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అగ్రం చేసిన పరిస్థితి కనబడుతుంది. దీనిపైన ఇప్పటికే ఫిర్యాదు చేసి వ్యవసాయం చేసుకో జీవనం చంపే వాళ్ళని బయటికి పంపడము, ప్రభుత్వ భూమి అయితే సుప్రీంకోర్టులో ఉందంటున్నారు. సుప్రీంకోర్టులో ఉన్న టైంలో ప్రభుత్వ భూమిలో ఏ విధంగా పనిచేస్తారు వాటిపైన వచ్చేసి సీలింగ్ యాక్ట్ ప్రకారంగా చర్యలు ఉండవని కూడా ఆగ్రహం చేశారు. దానిపైన కూడా తోసిపుచ్చినట్టుగా సమాధానాలు ఇచ్చారు తప్పితే దానిపైన కీలకమైన సమాధానం చెప్పినట్టుగా కూడా లేదు పరిస్థితి. ఖచ్చితంగా ఎన్ని రోజుల్లో దీనిపైన చర్యలు తీసుకుంటారు. ఒకవైపు ఇప్పటికే అధికారుల ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు వాళ్ళందరూ చర్యలు తీసుకుంటారని అడిషనల్ కలెక్టర్ చెప్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎన్ని రోజులలో చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు ఉన్న భూమి ప్రభుత్వ భూమా, ప్రైవేట్ భూమా? ప్రభుత్వ భూమి అయితే ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు? ఒకవైపు కలెక్టర్ కావచ్చు, అడిషనల్ కలెక్టర్ ప్రభుత్వ భూమి అంటుంటే మరోవైపు హైడ్రా కమిషనర్ ఏమో ప్రైవేట్ భూమి, దానిపైన వాళ్ళకు అన్ని ఆర్డర్స్ వచ్చాయని చెప్తారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు ఎందుకు దానిపైన వర్క్ చేస్తుంటే రెవెన్యూ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేని కూడా దానిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిపైన అధికారులు ఎన్ని రోజులు దానిపైన చర్యలు తీసుకుంటారనే వివరణ ఇవ్వాలి. దాని తర్వాత మళ్ళీ వారం రోజులైన సరే దానిపైన వస్తాం. ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు కాపాడడంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఖచ్చితంగా కష్టపడతారు, కృషి చేస్తారు. 600 మంది రైతులు అన్యాయం అయిపోతున్నారు, దానిపైన పట్టించుకోవట్లేదు. కానీ ఒక మంత్రిగా ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రెవెన్యూ సిబ్బందిని కావచ్చు, రెవెన్యూ అధికారులను చేతిలో పెట్టుకొని అక్రమాలు చేస్తుంటే దాన్ని చూసి ఊరుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఫిర్యాదు చేసుకుంటూ ఆగ్రహం వ్యక్తం. దీనిపైన కూడా మరికొద్ది క్షణంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించే పరిస్థితి ఉంది. ఓకే, రైట్ రంజిత్. మొత్తం కూడా అక్రమంగా షీట్లు పెట్టుకొని దాన్ని మొత్తం కూడా ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తాము. మేమందరము పెద్దలు సవితా ఇంద్రారెడ్డి గారు, తర్వాత కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరి యొక్క నాయకత్వంలో ఇక్కడికి రావడానికి ఉద్దేశం ఏంటి అంటే మీరు ఆ ల్యాండ్ను ప్రొటెక్ట్ చేయాలా, తర్వాత 600 మంది రైతులు ఎవరైతే ఇవాళ దుర్మార్గంగా ఈ రౌడీజంతో గుండాయిజంతో ఏదైతే వాళ్ళ జీవితాలు సిద్ధమవుతుందో వాళ్ళని కాపాడాలని చెప్పని మీ దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ రిప్రజెంటేషన్ కాపీ